అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా గ్రామస్తులను పరామర్శించేందుకు వస్తున్న రాజకీయ నేతలను అణిచివేయటంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఉద్యమాన్ని అణచివేయలేరంటూ నక్కపల్లి నేషనల్ హైవేపై నిరసనకు దిగారు మత్స్యకారులు. దీంతో మత్స్యకారులు హైవేపైకి రాకుండా ఉండేందుకు ట్రాక్టర్లు అడ్డుపెట్టారు పోలీసులు. అయినా సరే వెనకడుగు వేయని గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించడంతో స్థానికులు పోలీసులకు మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం స్పందించకపోగా మత్స్యకారుల పోరాటానికి మద్దతు ఇస్తున్నటువంటి నాయకుల్ని గృహ నిర్బంధాలు చేస్తా ఉన్నారు, అలాగే అక్రమ కేసులు పెడతా ఉన్నారు. కాబట్టి ఈ రోజు కడుపు మండినటువంటి మత్స్యకారులు, ఆవేదన చెందినటువంటి మత్స్యకారులు ఎన్ని రోజులు మేము వేట మాడుకొని కష్టాలతో ఈ నిరాహార దీక్ష చేస్తాం, వెంటనే ప్రభుత్వం స్పందించాలి అని చెప్పి కడుపు మండి ఆవేదనతో ఈవేళ జాతీయ రహదారిని దిగ్బంధం చేయడం జరిగింది. రాజీపేట గ్రామ ప్రజలకు సపోర్ట్ చేయడానికి ఏ ఒక్క నాయకులు కూడా మా దగ్గర రానికుండా పోలీసులు సెక్షన్ పెట్టి పేరు చెప్పి రాజీపేటలో గుంపులు ఎత్తేస్తున్నారు. అదే విధంగా ఈ బయటకు వద్దు అని చెప్పి నినాదాలు ఎంత చెప్పినా సరే వీళ్ళెవరు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈ విషయమై ప్రజలకి మాబోటు వాళ్ళు ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఎంత చెప్పినా మా మాటలు వినకుండా ప్రజలు మా చేయదాటిపోయే రోడ్డెక్కే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చుకుంది. ఎందుకు ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి వస్తుంది? ప్రభుత్వం స్వచ్ఛమైన నిర్ణయం చెప్పగా ఆ బాధలు తట్టుకోలేక ఆకలితో అలమటించే ప్రజలు ఈ రోజు రోడ్డు ఎక్కడం జరిగింది. ఎందుకు ఈ ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు? బయట కొద్ది నినాదంతో రాజీపేట ప్రజలు ఎన్నిసార్లు మీకు విన్నవించుకున్నా వాళ్ళ పరిస్థితులు మీరు పట్టించుకోపోయేసరికి రాజీపేట ప్రజలు ఆవేశాన్ని తట్టుకోలేక వాళ్ళ ఆకలి బాధలు తట్టుకోలేక ఈ రోజు రోడ్డు ఎక్కే పరిస్థితి ప్రభుత్వం పోలీసు వారికి తీసుకొచ్చారు.